హుస్నాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా 5 కోట్లు కేటాయించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాగునీటి సమస్య ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. నియోజకవర్గం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఇచ్చిన హామీలను 90 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు పొన్నం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ ఏనుక ఎల్లమ్మ దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పొన్నం ప్రభాకర్. తాగునీటికి సంబంధించి లేదా గ్రామీణ ప్రాంతాల యువత కొద్దిగా అనవసరమైనటువంటి ఆరోగ్యం చెడిపోకుండా ఓపెన్ జిమ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు. నేను మళ్ళొకసారి చెప్తాను, ప్రతి గ్రామంలో ప్యూరిఫై వాటర్ ప్లాంట్ చేయిస్తా అని చెప్పిన దానికి కూడా బాల వికాస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. అవసరమైన సిఎస్ఆర్ నిధులు నేను నా శక్తి మేరకు చేస్తా, జిల్లా కలెక్టర్ గారు సహకారం తీసుకుంటాం. మొత్తంగా ప్రతి గ్రామంలో వారిపై వాటర్ ప్యూరిఫై ప్లాంట్ కూడా వేయిస్తామనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఈ ఉన్నటువంటి ఆసుపత్రిని ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి దీన్ని 250 చేయాలనేటువంటి ప్రతిపాదన శాంక్షన్ దిశలో కొనసాగుతుంది. మొన్ననే హాస్పిటల్ విజిట్ చేసినాం. నేను కలెక్టర్ గారు కూడా కోరినా, ఆల్రెడీ మెడికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ పెట్టినటువంటి మన పాత కలెక్టర్ కర్నల్ గారు ఉన్నారు, పాత జాయింట్ కలెక్టర్ కృష్ణాలయ గారు ఉన్నారు, దామోదర్ రాజనరసింహ గారు మంత్రి గారు ఉన్నారు. అందరూ నిన్న కూడా 310 కమిటీ మెంబర్గా వాళ్ళందరూ వచ్చినప్పుడు దాని గురించి కూడా మళ్ళా రిమాండ్ చేసిన, అది కూడా తొందరలోనే శాంక్షన్ వస్తుంది. 250 పడకల ఆసుపత్రి వస్తే దాని తర్వాత ఏడాదికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ప్రియాంక గాంధీ గారు చెప్పినటువంటి మెడికల్ కాలేజ్ కూడా హుస్నాబాద్ తీసుకొచ్చే కళ నా దగ్గర ఉందని మనం